ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆస్ట్రేలియా టీం సెమీఫైనల్కి వెళ్ళిపోయింది. ఆఫ్ఘనిస్తాన్తో వాళ్ళు చేస్తున్న టైంలో వర్షం వచ్చి మ్యాచ్ ఇంకా పాసిబుల్ కాకుండా చేసింది. సో లాహోర్ వేదికకి రెండు జట్ల మధ్య జరగాల్సిన ఈ మ్యాచ్ ఒక డూ ఆర్ డే మ్యాచ్ అని చెప్పి అందరికీ తెలుసు. మెయిన్లీ మనం ప్రీ వీడియోలో చెప్పుకున్నాం ఈ మ్యాచ్లో గెలిచిన టీం డైరెక్ట్గా సెమీఫైనల్కి వెళ్ళిపోతుందని చెప్పి. బట్ ఎనివే ఈ మ్యాచ్ని అయితే వరుణ్ దేవుడు పూర్తిగా జరగనివ్వలేదు. ఆస్ట్రేలియా టీం చేస్తున్నప్పుడు 13వ ఓవర్లో వర్షం వచ్చింది. అండ్ దెన్ ఆ తర్వాత చూసుకుంటే ఇంకా మొత్తం మ్యాచ్ రద్దు అయిపోయింది. బట్ ఎనివే నిజం చెప్పాలంటే వర్షం మరీ అంత ఎక్కువసేపు రాలేదు. ఐ థింక్ ఒక 40 మినిట్స్ మాత్రం వచ్చినట్టుకుంది. బట్ ఆ 40 మినిట్స్ రేణికి లాహోర్ గ్రౌండ్ అంతా నాశనం అయిపోయింది. ఇన్ఫాక్ట్ మనం లాహోర్ గ్రౌండ్ యొక్క డ్రైనేజ్ సిస్టమ్ బాగోదని చెప్పి ప్రీ వీడియోలో చెప్పుకున్నాం. అండ్ ఎగ్జాక్ట్లీ అనుకున్నట్టు అయింది. వర్షం తక్కువ పడినప్పటికీ ఆ గ్రౌండ్లో సరైన డ్రైనేజ్ సిస్టమ్ లేకపోవడం వల్ల అవుట్ఫీల్డ్లో నీరు చేరిపోయింది. అంటే ఎక్కడికక్కడ మడ్స్ కింద ఏర్పడిపోయాయి. దీంతో వాటిని తొలగించడానికి గ్రౌండ్ సిబ్బందికి చాలా టైం పట్టింది. ఆల్మోస్ట్ 1 గంటన్నర వరకు వెయిట్ చేశారు. బట్ స్టిల్ అంతసేపు వెయిట్ చేసినా సరే గ్రౌండ్ అయితే రెడీ చేయలేకపోయారు. అవుట్ఫీల్డ్ మొత్తం చిత్తడిగా మారిపోయి గేమ్ ఆడడానికి పాసిబుల్ కాకుండా పోయింది. సో క్లియర్లీ మ్యాచ్ అనేది అవుట్ఫీల్డ్ డ్యామేజ్ అవడం కారణంగానే రద్దయింది. మెయిన్లీ పాకిస్తాన్ వాళ్ళు గ్రౌండ్ మొత్తాన్ని ఫుల్గా కవర్ చేయట్లేదు, ఒక పిచ్ని మాత్రమే కవర్ చేస్తున్నారు. ఏదో వాళ్ళు అవుట్ఫీల్డ్ కింద చిన్నస్వామి స్టేడియంలో ఉన్నట్టు మంచి డ్రైనేజ్ సిస్టమ్ ఉందనుకుంటున్నారు, ఏంటో తెలియట్లేదు. సో మీకు గ్రౌండ్లో మంచి డ్రైనేజ్ సిస్టమ్ లేకపోతే ఖచ్చితంగా గ్రౌండ్ మొత్తాన్ని కప్పాలి, లేకపోతే అవుట్ఫీల్డ్లో వాటర్ చేరిపి ఇలానే పాడైపోతుంది. అదే మీరు పిచ్తో పాటు గ్రౌండ్ మొత్తాన్ని కవర్స్తో కప్పించితే వాటర్ అనేది పైనే ఉంటుంది. దీన్ని ఈజీగా సూపర్ యూజ్ చేసి వాటిని తీసేయొచ్చు. సో ఫర్ షూర్ పాకిస్తాన్ వాళ్ళు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం మేము అన్ని కోట్లు ఖర్చు పెట్టామని చెప్పారు. కానీ అక్కడ చూసుకుంటే 3 మ్యాచ్లు వర్షం కారణంగా రద్దయ్యాయి. పోయినది కూడా మొత్తం వర్షం వల్లే పోయిందంటే అలా కాదు, గ్రౌండ్ సిబ్బంది లోపల కూడా కనిపించాయి. ఎస్పెషల్లీ ఇది ఒక డూ ఆర్ డే మ్యాచ్ కాబట్టి ఇంకా బెటర్ అరేంజ్మెంట్స్ చేసి ఉంటే బాగుండేది. ఎనివే వర్షం వచ్చి మ్యాచ్ రద్దు అవ్వకముందు ఆస్ట్రేలియా వాళ్ళు ఈ మ్యాచ్లో ఆల్మోస్ట్ గెలిచేశారు. ఇన్ఫాక్ట్ లీస్ట్ పాసిబుల్ కేసులో ఆస్ట్రేలియా టీంకి 20 ఓవర్స్లో టార్గెట్ పెట్టాలన్నా ఆ టార్గెట్ కేవలం 123గా మాత్రం ఉంది. సో ఆస్ట్రేలియా వాళ్ళు 12.5 ఓవర్స్లోనే 109 పరుగులు కొట్టేశారు. దీంతో కట్ ఆఫ్ టైంకి ఎదురు 20 ఓవర్స్కి టార్గెట్ని రివైజ్ చేసిన తర్వాత కొట్టడం వాళ్ళకి చాలా ఈజీ. ఆల్మోస్ట్ 7 ఓవర్స్లో 14 రన్స్ కొడితే మ్యాచ్ గెలిచేస్తారనే సిచ్యువేషన్ ఉండేది. సో క్లియర్లీ మ్యాచ్లో అయితే ఆస్ట్రేలియా టీం ఆఫ్ఘనిస్తాన్ టీంని చాలా డామినేట్ చేశారు. దీనివల్ల వాళ్ళు గెలిచే పొజిషన్కి వెళ్ళిపోయారు. ఇన్ఫాక్ట్ ఆస్ట్రేలియా టీం 20 ఓవర్స్ ఆడేసిన తర్వాత రెయిన్ వచ్చి మ్యాచ్ రద్దు ఉంటే వాళ్ళకి విన్ ఇచ్చేసేవారు. ఎందుకంటే రెండు టీంలో కనీసం 20 ఓవర్స్ ఆడితే తప్ప డిఎల్ఎస్ మెథడ్ని యూజ్ చేసి విన్నర్ను ప్రకటించలేరు. సో ఆస్ట్రేలియా టీం తమ ఇన్నింగ్స్లో 20 ఓవర్స్ ఆడలేకపోయారు కాబట్టి డిఎల్ఎస్ మెథడ్ ఉపయోగించి వాళ్ళని విన్నర్గా ప్రకటించలేకపోయారు. బట్ స్టిల్ ఈ మ్యాచ్ రద్దు అయినప్పటికీ ఆస్ట్రేలియా టీంకి అయితే పెద్దగా వచ్చిన నష్టమేమీ లేదు, ఎందుకంటే వాళ్ళు సెమీఫైనల్కి వెళ్ళిపోయారు. ఇన్ఫాక్ట్ మనం దీని గురించి కూడా ప్రీ వీడియోలో చెప్పుకున్నాం. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా టీం గెలిచినా లేకపోతే మ్యాచ్ రద్దయినా ఏం జరిగినా సరే వాళ్ళు సెమీఫైనల్కి వెళ్ళిపోతారని చెప్పి. అండ్ ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. సో ఆస్ట్రేలియా టీం అయితే ఇప్పుడు అఫీషియల్గా ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్కు చేరుకుంది. మెయిన్లీ ముందు చెప్పుకున్నట్టే వాళ్ళు ఈ మ్యాచ్లో ఒక ఛాంపియన్ టీంలో ఆడారు. ముందు వాళ్ళ బౌలర్స్ మెరుగ్గా బౌలింగ్ చేస్తే ఆ తర్వాత వాళ్ళ బ్యాట్స్మెన్ ఆఫ్ఘనిస్తాన్ బౌలర్స్ బెండ్ తీశారు. ఎస్పెషల్లీ ట్రావిస్ హెడ్ కరెక్ట్గా నాకౌట్స్ ముందు ఫామ్లోకి వచ్చాడు. ఈ మ్యాచ్లో ఒక బ్రిలియంట్ 50 కొట్టాడు. అది కూడా కేవలం 40 బాల్స్లోనే 59 రన్స్ చేశాడు. సో ఇదైతే నిజంగా ఆస్ట్రేలియా టీంకి చాలా మంచి శుభపరిణామం. అలాగే వాళ్ళ బౌలర్స్ చూసుకుని ఈ మ్యాచ్లో చాలా మెరుగ్గా బౌలింగ్ చేశారు. మెయిన్లీ స్పిన్ ఆల్రౌండర్స్ అయిన మ్యాక్స్వెల్ మరి మ్యాథ్యూ షాట్ వీళ్ళిద్దరైతే బేవచ్చం ఏదో ప్రైమ్ మురళీధరన్ బౌలింగ్ చేసినట్టు చేశారు. సో ఈ మ్యాచ్లో అయితే ఆఫ్ఘన్ బ్యాట్స్మెన్ ఆస్ట్రేలియా బౌలర్స్ని ఆడేందుకు ఇబ్బంది పడ్డారు. కేవలం సదుకుల్ అత్తల్ మరి అజ్మతుల్లా మధ్య ఇద్దరు మాత్రమే అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. కానీ మిగతా బ్యాట్స్మెన్ అందరూ కూడా చేతులు ఎత్తేశారు. మెయిన్ ఆఫ్ఘన్ టీం కెప్టెన్ షాహిద్ అయితే చాలా పూర్ బ్యాటింగ్ చేశాడు. ఉన్న మొమెంటంను బ్రేక్ చేసి ఆఫ్ఘనిస్తాన్ టీంను భారీ స్కోర్ కొట్టనకుండా చేశాడు. 49 బాల్స్ ఆడితే 20 రన్స్ మాత్రమే చేశాడు. సో నిజంగా సదుకుల్ అత్తల్ కౌంటర్ అటాకింగ్ బ్యాటింగ్ చేసినప్పుడు ఆఫ్ఘనిస్తాన్ టీం భారీ స్కోర్ కొడుతుందేమో అనిపించింది. మెయిన్ అతని ఈ మ్యాచ్లో 95 బాల్స్లోనే 85 రన్స్ చేశాడు. కానీ అదరంలో అతనికి షాహిద్ మంచి సపోర్ట్ ఇవ్వలేకపోయాడు. అలాగే చివరిలో చూసుకుని అజ్మతుల్లా మధ్య ఒంటరి పోరాటం చేశాడు. ఒక ఎండ్లో పాతికిపై మంచిగా బ్యాటింగ్ చేస్తే 63 బంతులు 67 పరుగులు చేశాడు. కానీ అదరంలో చూసుకుంటే మాత్రం కంటిన్యూస్గా వికెట్స్ పడిపోతూనే ఉన్నాయి. సో క్లియర్లీ మ్యాచ్లో అయితే ఆఫ్ఘన్ బ్యాట్స్మెన్ చాలా ఒత్తిడిలో కనిపించారు. ఎవరు కూడా అంత ఫ్రీ ఫ్లోయింగ్ బ్యాటింగ్ చేయలేకపోయారు. మెయిలీ ఇబ్రహీం చదరన్ తొందరగా అవుట్ అయిపోవడం ఆ టీంకి బాగా బ్యాక్ఫైర్ అయింది. లాస్ట్ మ్యాచ్లో అతను ఒక ఎండ్ హోల్డ్ చేయడం వల్ల వాళ్ళు ఇంగ్లాండ్ టీం మీద పెద్ద స్కోర్ కొట్టారు. కానీ ఈ మ్యాచ్లో మాత్రం అలా ఒక ఎండ్లో ఎవరు నిలబడలేకపోయారు. దీనివల్ల ఆఫ్ఘనిస్తాన్ టీం 273 రన్స్ ఆల్అౌట్ అయిపోయింది. సో ఇదైతే ఆఫ్ఘనిస్తాన్ టీం నుండి కొంతవరకు డిసప్పాయింటింగ్ బ్యాటింగ్ పెర్ఫార్మెన్సే. ఈవెన్ వాళ్ళ బౌలింగ్ పెర్ఫార్మెన్స్ చూసుకున్నా చాలా డిసప్పాయింట్ చేసింది. మెయిన్లీ మరోసారి వాళ్ళ ఫీల్డింగ్ అయితే చాలా వరస్ట్గా ఉంది. సో యాక్చువల్లీ మ్యాచ్లో ట్రావిస్ హెడ్ 6 పరుగులు వద్ద ఉన్నప్పుడే క్యాచ్ ఇచ్చాడు, కానీ దాన్ని రషీద్ ఖాన్ వదిలేశాడు. అలాగే తర్వాత మ్యాచ్ షాట్ ఇచ్చిన క్యాచ్ని కూడా వాళ్ళు నేలపాలు చేశారు. మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళ పేస్ బౌలర్స్ ఈ మ్యాచ్లో చాలా పూర్గా బౌలింగ్ చేశారు. ఏమాత్రం లైన్ అండ్ లెంత్ మెయింటైన్ చేయలేదు. ఒక బాల్ ఏమో షార్ట్ లెంత్లో వేసేవారు, మరో బాల్ ఏమో ఫుల్ లెంత్లో వేసేవారు. అలాగే లైన్ చూసుకుని ఒక బాల్కి ఏమో విడ్త్ ఇచ్చి అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వేసేవారు, ఇంకో బాల్ లెగ్ సైడ్ వేసేవారు. సో క్లియర్గా ఆఫ్ఘనిస్తాన్ టీం అయితే ఈ మ్యాచ్లో చాలా ఒత్తిడిలో కనిపించింది. ఆ డూ ఆర్ డే మ్యాచ్ ప్రెషర్ కళ్ళకు కట్టినట్టుగా అనిపించింది.
దీనివల్ల వాళ్ళు ఈ మ్యాచ్లో ఫోర్స్గా చాలా మిస్టేక్స్ చేశారు. కానీ అదర్ హ్యాండ్ ఆస్ట్రేలియా టీం చూసుకుంటే ఇలాంటి ప్రెజర్ మ్యాచెస్ వాళ్ళకి జుజుబే. దీనివల్ల చాలా ఈజీగా ఆఫ్ఘనిస్తాన్ టీంని డామినేట్ చేశారు. మెయిన్ ఈ మ్యాచ్లో వాళ్ళ బౌలర్స్ మంచి సెమిస్టర్ క్రిస్తో రాణించారు. ఎక్కడ కూడా ఆఫ్ఘనిస్తాన్ టీంకి పెద్ద పార్ట్నర్షిప్ బిల్డ్ చేయడానికి ఛాన్స్ ఇవ్వలేదు. సో నాకౌట్స్ ముందైతే ఆస్ట్రేలియా టీంకి చాలా అంటే చాలా మంచి మ్యాచ్ పడింది. అయితే కొంతమందికి డౌట్ ఉండొచ్చు, ఈ మ్యాచ్ రద్దయింది కదా, ఈ మ్యాచ్లో వచ్చిన రన్స్ అన్ని క్యాలిక్యులేట్ అవుతాయి అవ్వని చెప్పి. ఈ మ్యాచ్లో బ్యాట్స్మెన్ చేసిన రన్స్ అలాగే బౌలర్స్ తీసిన వికెట్స్ వాళ్ళు ఓవరాల్ స్టాట్స్లోకి వెళ్తాయని చెప్పి డౌట్ ఉండొచ్చు. సో ఈ విషయంలో మీరు ఎలాంటి డౌట్ పెట్టుకునే అవసరం లేదు. మ్యాచ్ రద్దయినప్పటికీ మ్యాచ్లో చేసినవన్నీ కూడా క్యాలిక్యులేట్ అవుతాయి. ప్లేయర్స్ యొక్క కెరియర్ స్టాట్స్కి ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి. కేవలం సూపర్ ఓవర్స్లో నమోదయ్యే స్టాట్స్ మాత్రమే ప్లేయర్స్ యొక్క ఓవరాల్ స్టాట్స్కి యాడ్ కావు. కానీ ఎప్పుడైనా వర్షం కారణంగా ఇలా మ్యాచ్ మధ్యలో ఆగిపోయినా సరే ఆ స్టాట్స్ మాత్రం ఆగిపోవు. ఆ వర్షం వచ్చే ముందు వరకు ఏమైతే జరిగిందో అదంతా కూడా రికార్డులోకి వెళ్ళిపోతుంది. విచ్ మీన్స్ ఈ మ్యాచ్లో జరిగిందంతా ప్లేయర్స్ యొక్క ఓవరాల్ స్టాట్స్కి యాడ్ అవుతాయి. ఎనీవే ఈ మ్యాచ్ రద్దయినప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ టీం అయితే ఇంకా అఫీషియల్గా సెమీఫైనల్ రేస్ నుంచి బయటకు వెళ్ళలేదు. ఎందుకంటే ప్రజెంట్ సౌత్ ఆఫ్రికా టీంకి 3 పాయింట్లు ఉన్నాయి, అలాగే ఆఫ్ఘనిస్తాన్ టీంకి 3 పాయింట్లు ఉన్నాయి. వీళ్ళ మధ్య డిఫరెన్స్ అలా వచ్చేసి నెట్ రన్ రేటే. బట్ అఫ్కోర్స్ సౌత్ ఆఫ్రికా టీంకి ఇంకో మ్యాచ్ ఉంది, ఇంగ్లాండ్ ఆడతారు రేపు. సో ఈ మ్యాచ్లో కనుక సౌత్ ఆఫ్రికా టీం భారీ తేడా తోడిపోతే అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ టీంకి సెమీఫైనల్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. బట్ ఆ భారీ తేడా అనేది చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా టీం ఇంగ్లాండ్ టీం మీద 207 లేదా అంతకంటే పెద్ద మ్యాచ్ని ఓడిపోవాలి. అప్పుడు మాత్రం ఆఫ్ఘనిస్తాన్ టీం సెమీఫైనల్కు క్వాలిఫై అవ్వగలదు. అలా కాకుండా సౌత్ ఆఫ్రికా టీం ముందు బ్యాటింగ్ చేస్తే వాళ్ళు సెట్ చేసే టార్గెట్ని ఇంగ్లాండ్ టీం 11 ఓవర్స్లో కొట్టేయాలి. అంటే ఫర్ సపోజ్ సౌత్ ఆఫ్రికా టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసి 300 పరుగులు కొట్టింది అనుకోండి, అండ్ దెన్ ఇంగ్లాండ్ టీం చేసింగ్లో టార్గెట్ని కేవలం 11.1 ఓవర్స్లోనే కొట్టేయాలి. అంటే 301 రన్స్ని 11.1 ఓవర్స్లో కొట్టాలి. అప్పుడు మాత్రమే సౌత్ ఆఫ్రికా టీం నెట్ రన్ రేట్ ఆఫ్ఘనిస్తాన్ టీం కంటే కిందకు వస్తుంది. అలాగంటే సౌత్ ఆఫ్రికా టీం ముందు బ్యాటింగ్ చేయకపోతే అంటే వాళ్ళు చేయవలసి వస్తే ఇంగ్లాండ్ టీం కొట్టిన టార్గెట్ కంటే 207 పరుగులు వెనక ఆగిపోవాలి. సో రెండింటిలో ఏది జరిగినా సరే సౌత్ ఆఫ్రికా టీం ఇంటికి వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ టీం క్వాలిఫై అయిపోతుంది సెమీఫైనల్కు. బట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చూసుకుంటే అసలు రెండింటిలో ఏది కూడా జరగదు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా టీం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఇంకా కథ ముగిసిపోయినట్టే. మెయిన్ అసలు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇంగ్లాండ్ టీం సౌత్ ఆఫ్రికా టీంని ఓడించడమే కష్టం. అలాంటిది భారీ తేడా ఓడించడం అంటే ఇంకా ఖచ్చితంగా అద్భుతమే జరగాలి. సో మ్యాథమెటికల్గా ఆఫ్ఘనిస్తాన్ టీంకి ఛాన్స్ ఉన్నట్టే కనిపిస్తున్నప్పటికీ ప్రాక్టికల్గా మాత్రం ఎలాంటి ఛాన్సెస్ లేవు. పైగా ఇప్పుడు ఇంగ్లాండ్ టీం చూసుకుంటే చాలా డౌన్ఫాల్లో ఉన్నారు. వాళ్ళ కెప్టెన్ జాస్ బట్లర్ కూడా రిజైన్ చేసేసాడు తన కెప్టెన్సీకి. సో ఛాంపియన్షిప్లో తన టీం ఓటమికి బాధ్యత వహిస్తూ జాస్ బట్లర్ తన కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. అండ్ ఇదైతే అఫీషియల్గా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా తెలిపాడు. సో రేపు సౌత్ ఆఫ్రికాతో ఆడబోయే మ్యాచ్ జాస్ బట్లర్కి యాజ్ ఏ కెప్టెన్గా చిట్ట మ్యాచ్. మళ్ళీ తర్వాత వైట్ బాల్ ఫార్మాట్స్లో తన కెప్టెన్సీ తీసుకోడు. బట్ ఇన్వే జాస్ బట్లర్ యాజ్ ఏ కెప్టెన్గా తన లాస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ టీంని గెలిపిస్తే అదైతే గ్రూప్ బి పాయింట్స్ టేబుల్ని కాస్త ఎఫెక్ట్ చేస్తుంది. ఎందుకంటే ప్రజెంట్ ఆస్ట్రేలియా టీం టాప్లో ఉన్నారు. అండ్ ఈ మ్యాచ్లో కనుక సౌత్ ఆఫ్రికా ఓడిపోతే 3 పాయింట్ల దగ్గర ఆగిపోతారు. దీంతో ఆస్ట్రేలియా టీం B1గా క్వాలిఫై అవుతుంది అండ్ సౌత్ ఆఫ్రికా B2గా క్వాలిఫై అవుతుంది. అలా కాకుండా ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ టీం అయితే సౌత్ ఆఫ్రికా గెలిస్తే వాళ్ళు B1గా మారుతారు, ఆస్ట్రేలియా వాళ్ళు B2గా మారుతారు. దీంతో సెమీఫైనల్ వాళ్ళ ప్రత్యర్థులు మారిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఫర్ సపోజ్ సండే రోజు మన టీమిండియా న్యూజిలాండ్ నుంచి A1గా ఉంటే మనకు B2లో సౌత్ ఆఫ్రికా వాళ్ళు వస్తారు ఇంగ్లాండ్ వాళ్ళు మ్యాచ్ గెలిస్తే. అలా కాకుండా ఈ మ్యాచ్లో కూడా ఇంగ్లాండ్ టీం ఓడిపోతే అప్పుడు ఆస్ట్రేలియా B2గా అవుతుంది కాబట్టి మనకి సెమీఫైనల్ ఆస్ట్రేలియాతో మ్యాచ్ పడుతుంది ఒకవేళ మన వాళ్ళు సండే రోజు న్యూజిలాండ్ ఓడిస్తే. అలా కాకుండా ఒకవేళ మన వాళ్ళు న్యూజిలాండ్ టీం మీద ఓడిపోతే అప్పుడు సినారియో రివర్స్ అవుతుంది. సో ఇంగ్లాండ్ టీం తమ లాస్ట్ మ్యాచ్లో గెలిస్తే సెమీఫైనల్కి వెళ్ళకపోవచ్చేమో కానీ ఖచ్చితంగా సెమీఫైనల్స్ మాత్రం ఎఫెక్ట్ చేస్తారు. అంటే సెమీఫైనల్స్లో తలపడిపోయే అపోనెంట్స్ని వాళ్ళైతే మార్చగలరు. సో చూడాలి మరి ఇంగ్లాండ్ టీం జాస్ బట్లర్ క్యాప్టెన్సీకి మంచి ఫేర్వెల్ ఇచ్చి గెలుస్తారా లేకపోతే సౌత్ ఆఫ్రికా టీం గెలిచి B1గా మారుతుంది అనేది.